హాయ్. సో ఏపీపీఎస్సి టీఎస్పీఎస్సి ప్రిపేర్ అవుతున్న గ్రూప్ 1 గ్రూప్ 2 తెలంగాణకి సంబంధించి గ్రూప్ 3. సో ఈ అభ్యర్థులందరికీ కూడా ఈ పాలిటీకి సంబంధించి కన్వెన్షన్ క్లాసులు అయితే మనం కంప్లీట్ చేసాం. సో కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ ఏవైతే అంశాలు ఉన్నాయో వాటిని కూడా పరిశీలన చేయాలండి. సో కరెంట్ అఫైర్స్ పాయింట్లో దానిని క్యాచ్ చేసి దాని రిలేటెడ్గా కన్వెన్షనల్ బేస్ మీద ఎలాంటి ప్రశ్న వస్తుంది అని ఒక అంచనాకి రావడానికి అవకాశం ఉంటుంది. సెకండ్ పాయింట్, ఏ విధంగా అయితే ఎకానమీ అనేది డైనమిక్ సబ్జెక్టు రోజు రోజుకి మారుతూ వస్తుందో అలా పాలిటీలో కూడా కొన్ని అంశాలు అన్నది మారుతూ వస్తూ ఉంటాయి. సో మారిన అంశము ఆధారంగా ఈ కొత్త పాయింట్ని అనేది అర్థం చేసుకుంటూ ఉండాలి. సో ఆ రకంగా చూసినా కానీ పాలిటీ అన్నది ఈ కరెంట్ రిలేటెడ్ పాయింట్స్ చాలా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడుతూ ఉంటాయి. అందులో ముఖ్యమైనది సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్. ఈ మధ్య ట్రెండ్ని పరిశీలన చేస్తే 4-5 క్వశ్చన్స్ దీని రిలేటెడ్గానే ఇస్తున్నాడు. ఒకటి, ఏ కేసులో ఏమి అవుట్కమ్ వచ్చిందని కేసు రూపంలో కానీ లేదా ఆ కేసులో ఏదైనా కీ టర్మ్స్ని ఉపయోగించి ఉంటే కోర్టు దాని మీద అంశం కానీ, లేకపోతే ఆ కేసుకి రూట్ ఆఫ్ ది రూట్ కాజ్ ఏది ఉందో అక్కడికి వెళ్ళి దాని మీద కన్వెన్షన్ కోసం కానీ అడగటం జరుగుతూ వస్తున్నది. సో కాంపిటీషన్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కేవలం ఏదో నామమాత్రంగా ఇలా చదివేసి అయిపోయింది అనుకుంటే సరిపోదు. ఈ అయిపోయింది అనే దానితో పాటు ఎవ్రీ టైం టిల్ ద ఎగ్జామ్ వరకు అప్డేట్ అవుతూనే ఉండాలి. సో ఏ మూల నుంచి ఏది వస్తున్నా కానీ ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండాలి. అల్టిమేట్గా లీడ్ చేసి మిమ్మల్ని ప్లస్లోకి తీసుకువెళ్ళేవి ఈ మార్కులే. సో అందరి దగ్గర ఉంటుంది, ప్రెసిడెంట్ అపాయింట్ ఎవరిని చేస్తాడు, వాళ్ళనే చేస్తాడు, ఇంకేమిటి అంటే అవే ఉంటాయి. దాంతోపాటు కొత్తగా ఏం మార్పులు వస్తున్నాయి. ఉదాహరణకి డాక్ట్రిన్ ఆఫ్ ప్రోగ్రెసివ్ రియలైజేషన్ ఆఫ్ రైట్స్ని సుప్రీంకోర్టు ఈ కింది ఏ కేసులో తెలియజేయటం జరిగింది. ఫస్ట్ పాయింట్, డాక్ట్రిన్ ఆఫ్ ప్రోగ్రెసివ్ రియలైజేషన్ ఆఫ్ రైట్స్కి అనగా ఈ క్రింది వాటిలో ఏబిసిడి. సుయో జెనరిస్ అనే టర్ము దేనిని తెలియజేస్తుంది? ఇట్లా కొన్ని ఏదో ఒక టర్మ్ వాడుతూ ఉంటాడు. స్పెషల్ యూ అప్పీలెంట్ అనగా వదిలేస్తాడు. ఇట్లాంటివన్నీ కూడా మీకు ఈ కేసులు ఏవైతే జరిగినాయో ఈ కేసుల్లో ఇంపార్టెంట్ కేసుల్లో నుంచి ల్యాండ్మార్క్ జడ్జిమెంట్స్, సో వాటిలో నుంచే ఎక్కువగా తీసి అడగటం జరుగుతుందండి. వాటికి సంబంధించి మనము ఈ క్లాస్ని కంటిన్యూ చేసుకుంటూ ఉంటాం. అందుకే చెప్తున్నానండి, మళ్ళీ పోటీ పరీక్షలో అభ్యర్థి ఇంతే అనుకొని చదివితే కష్టము. సో ఇంతే అనుకొని చదివేది అది బేస్. దాని తర్వాత అనుక్షణం కూడా ఏదో ఒక రిమోట్ పాయింట్ కోసం తప్పనిసరిగా ప్రయత్నం చేయాలి. ఈ రిమోట్ పాయింట్స్ అందరికీ అవైలబుల్లో ఉండేవే, కాకపోతే క్వశ్చన్ని కొంచెం ప్రిడిక్ట్ చేయడానికి మీకు చాలా చక్కటి అవకాశం దొరుకుతుంది. స్కోరు నార్మల్ స్కోర్కి ఇలా చేస్తున్న దానికి చాలా డిఫరెన్స్ మీకే కనిపిస్తుంది. చూడండి, వర్కౌట్ చేసిన తర్వాత అబౌట్ 10 to 15 క్లాసెస్ అన్నది తప్పనిసరిగా ఈ పాలిటీ రిలేటెడ్ అప్డేట్స్ వస్తాయి. ఈ పాలిటీ రిలేటెడ్ అప్డేట్స్ నుంచి మీకు ఎన్నైతే ప్రశ్నలు అక్కడ వచ్చాయో అరౌండ్ 70 to 80 దీని చుట్టూవే తిరిగాయా లేదా మీరే టెస్ట్ చేసుకొని చెప్పండి, ఖచ్చితంగా ఉంటాయి. చూద్దాం. సో ఫస్ట్ వన్ కాస్త ఇంపార్టెంట్ది. నంబి నారాయణ్కి 50 లక్షలు కంపెన్సేషన్ ఇవ్వమని కేరళ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించటం జరిగింది. సో దీన్ని ఇస్రో ఎస్పినోజన్ కేసు అని కూడా అంటారు. దీనికి బ్యాక్గ్రౌండ్ చిన్న కథ ఏమిటి అంటే, ఈ నంబి నారాయణ అనే ఆయన ఈ క్రయోజెనిక్ ఇంజన్ ప్రాజెక్ట్ డైరెక్టర్గా వ్యవహరించేవాడు. రష్యా మన దగ్గర క్రయోజెనిక్ ఇంజన్ లేదు. జిఎస్ఎల్విలో దాన్ని ఉపయోగిస్తే కానీ మనము జియోసింక్రనస్ ఆర్బిట్లోకి మన శాటిలైట్ని పంపించుకోలేము. కానీ అంత దూరము పంపించాలి అంటే ఆ వెహికల్, జిఎస్ఎల్వి వెహికల్కి సరిపడా ఇంజన్ అనేది ఉండాలి. ఇంజన్ తయారు చేయాలి, దాంట్లో ప్రొపలెంట్స్ ఇంధనం ఏదైతే ఉంటుందో దాన్ని కూడా చేయాలి. ఈ నంబి నారాయణ అనే ఆయన ఈ ఆక్స్ఫర్డ్లో అక్కడ ఇక్కడ ఇవి స్టడీలు చేసి ఇందులో మాస్టర్ అయ్యాడు. అందుకని క్రయోజెనిక్ ఇంజన్కి రూపకల్పన చేయడానికి అందులో వాడే ప్రొపలెంట్స్కి ఇన్ని
గవర్నమెంట్ నియమించడం జరిగింది. అంతవరకు బాగానే ఉంది. ఇతను కూడా డెడికేటెడ్గా వర్క్ చేశాడు. ఇండియన్ గవర్నమెంట్ రష్యాతోటి ఒప్పందం చేసుకుంది క్రయోజెనిక్ ఇంజన్ ఇస్తామని 90s. కానీ 1991 ఆ టైంలో చూస్తే సోవియట్ యూనియన్ డిసింటిగ్రేట్ అయిపోయింది. డిసింటిగ్రేట్ అయిపోయిన తర్వాత ఈ క్రయోజెనిక్ సంబంధించి ఈ ఎన్పిటి ట్రీటీ ఇలాంటివన్నీ కూడా హైలైట్ చేస్తూ మనకు అది సప్లై చేయలేదు. కానీ ఈ మీన్ టైంలో ఇతను కాస్త వర్క్ ప్రోగ్రెస్ అవుతూ వచ్చింది. సరే, అది ఇంటర్నేషనల్ రిలేషన్స్ దాని పక్కన పెడితే ఈయన వరకు మనం కథని పరిశీలన చేస్తే ఇతను వర్క్ చేసేటప్పుడు ఈయన దగ్గరికి ఒక రీసెర్చ్ స్కాలర్ వచ్చింది మాల్దీవ్స్ నుంచి. ఆ మాల్దీవ్స్ నుంచి వచ్చిన ఆవిడతో ఈయన ఏదో సంబంధం పెట్టుకున్నాడు. ఆవిడికి రహస్యాలన్నీ ఈయన చెప్పటం జరిగింది. ఇస్రోకి సంబంధించినవన్నీ కూడా చక్కగా మ్యాప్ చేసి ఇచ్చాడు. ఆ మాల్దీవ్కి సంబంధించిన ఆవిడ పాకిస్తాన్కి ఆ రహస్యాలన్నీ ఇచ్చింది అని ఈయన మీద కేసు. ఇది ఇస్రో ఎస్పినోజన్ కేసు బ్రీఫ్గా. ఆ కేసులో సెంట్రల్ గవర్నమెంట్ సిబిఐ ఎంక్వైరీ చేసింది. వాళ్ళు పెద్దగా ఏమీ ఇట్లా ఫేక్ జరిగినట్టు ఏమీ కూడా రిజల్ట్ ఇవ్వలేదు. ఎఫ్ఐఆర్ దాని మీద ఏమీ చర్యలు తీసుకోలేదు. కానీ కేరళ ప్రభుత్వం ఎందుకు ఓవర్ ఇంట్రెస్ట్ చూపించిందో తెలియదు. పొలిటికల్గా ఏమైనా మోటివ్స్ ఉన్నాయేమో. కేరళ పోలీస్ మాత్రం ఇతన్ని అరెస్ట్ చేసి ఒక 50 రోజులు టార్చర్ చేసింది. అతను బయటికి వచ్చి కేసు ఫైల్ చేశాడు. ఇట్లా నా హుందాతనానికి నాకు మానసికంగా వీళ్ళు వేధించారు, సో నాకు నష్టపరిహారం చెల్లించండి అని ఆ కేసు నడుస్తూ వచ్చింది. సో అది నడుస్తూ వచ్చిన తర్వాత సుప్రీంకోర్టులో కూడా కేసు ఫైల్ చేశాడు. అసలు నిజంగా ఇతని ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా, స్టేట్ గవర్నమెంట్ ఇతని యొక్క ఫండమెంటల్ రైట్స్ని వైలేట్ చేసిందా, ఈ అంశాలన్నీ పరిశీలన చేయటం కోసం డికే జైన్ అనే ఒక కమిటీని నియమించింది. సో ఈ కమిటీ కూడా ఫెయిల్ రిపోర్ట్ ఇచ్చింది నంబి నారాయణ్కి. సో అల్టిమేట్గా లాస్ట్కి ఈ రిపోర్ట్లన్నీ పరిశీలన చేసి సుప్రీంకోర్టు కేరళ ప్రభుత్వం మీరు చేసిన తప్పు, సో అప్పుడు ఉన్న డీజీపీ వాళ్ళందరూ కూడా ఫండమెంటల్ రైట్స్ని వైలేట్ చేశారు, అందుకని ఇతను అడుగుతున్న కాంపన్సేషన్ ఇతనికి ఇవ్వండి అని రీసెంట్గా జడ్జిమెంట్ని విడుదల చేసింది. సో దీనికి సంబంధించి ఇస్రో ఎస్పినోజన్ కేసులో ఈ క్రింది వారిలో ఎవరు ఉన్నారు, ఎవరికి సంబంధించింది అంటే నంబి నారాయణ్ అనేది మనం ఆన్సర్ చేయాలి. నంబి నారాయణ్ యొక్క ఇన్వాల్వ్మెంట్పై సుప్రీంకోర్టు ఎవరి అధ్యక్షతన కమిటీ నియమించింది? డికే జైన్ కమిటీని నియమించింది. నంబి నారాయణ్ ఇస్రో ఎస్పినోజన్కి సంబంధించి ఈ క్రింది వాటిలో దేనికి ప్రాజెక్టు డైరెక్టర్గా వహించేవారు? క్రయోజెనిక్ ఇంజన్ అండ్ ప్రొపెలెంట్కి సంబంధించి పీడీగా వ్యవహరించేవారు. ఈ 3 అంశాలని ఇక్కడ మీరు పరిశీలన చేయాలి. ఇది ఫస్ట్ పాయింట్. ద సెకండ్, గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీకి అండ్ యూనియన్ గవర్నమెంట్కి మధ్య ఇక్కడ కేసు రన్ అవుతూ వచ్చింది. ఈ అరవింద్ కేజ్రీవాల్ని మీరు అక్కడ ఎల్జీని ఫ్రీక్వెంట్గా న్యూస్లో కూడా చూస్తూ ఉంటున్నాడు. పని ఉన్నా లేకపోయినా ఈయన ఇన్వాల్వ్ అవుతూ ఉన్నాడని, గవర్నర్ ఇన్వాల్వ్మెంట్ అఫైర్స్ ఆఫ్ ది స్టేట్లో ఎక్కువ పెరుగుతున్నాయని అరవింద్ కేజ్రీవాల్ ఆర్గ్యుమెంట్స్. అరవింద్ కేజ్రీవాల్ యాజ్ పర్ నామ్స్ ప్రకారం వర్కౌట్ చేయట్లేదు అన్నది ఎల్జీ యొక్క ఇంటర్ఫీరెన్స్, ఆయన యొక్క ఆర్గ్యుమెంట్. సో ఇట్లా నడుస్తున్నాయి. అల్టిమేట్గా ఏమిటంటే పబ్లిక్ ఏం చేయాలో ఆ స్పిరిట్, డెమోక్రటిక్ స్పిరిట్ అదంతా కూడా వైలేట్ అవుతున్నదని బాగా చర్చ నడుస్తూ వచ్చింది. సో ఇది ఇక్కడ సుప్రీంకోర్టు ఏం చెప్పింది. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. టీఎస్పీఎస్సీ గ్రూప్ 2కి దీని మీద డైరెక్ట్గా ప్రశ్న అడిగారు. వాస్తవానికి ఎప్పుడు కూడా సెంట్రల్ గవర్నమెంట్ లేదా స్టేట్ గవర్నమెంట్ మీద మాత్రమే ప్రశ్నలు పడుతూ ఉంటాయి, కానీ యూనియన్ టెరిటరీస్ మీద కూడా ప్రశ్నలు వస్తున్నాయి ఈ మధ్యకాలంలో. అండ్ ఎస్పెషల్లీ ఎన్సిటీ మీద ఖచ్చితంగా, నేషనల్ క్యాపిటల్ టెరిటరీ మీద ప్రశ్నలు వస్తున్నాయి. కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ ఉండాలి. దానికి సంబంధించి నేను ఈ బేసిక్ బుక్ ఒకటి మీరు స్టడీ చేయండి, లేదా దానికి సంబంధించినవి నేను క్లాస్లో కూడా గతంలో చెప్పటం జరిగింది. సో ఆర్టికల్ నెంబర్ అక్కర్లేదండి ఇక్కడ, కాకపోతే దీనికి సంబంధించిన అంశాలు ఉంటే మాత్రం తప్పనిసరిగా పరిశీలన చేయాలి. కొన్ని అంశాలు ఏంటవి అంటే 239 AA క్లాస్ 4, ఇది కాస్త ఇంపార్టెంట్ ఆర్టికల్. 239 AA క్లాస్ 4 ఇది ఇంపార్టెంట్. ఢిల్లీకి ప్రత్యేక ప్రతిపత్తిని ఇస్తున్న అధికరణ ఏది? ABCD. 239A, 239AA, 239AB,
ఇట్లా ప్రశ్న అడిగాడు సింపుల్గా. సో ఢిల్లీకి ప్రత్యేక ప్రతిపత్తి ఇస్తున్నది 239 AA. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అక్కడ ఉండే ముఖ్యమంత్రి మరియు అతని మంత్రి వర్గం యొక్క ఆదేశానుసారంగా వ్యవహరించాలని ఈ క్రింది ఏ అధికరణ, అప్పుడు 239 AA క్లాస్ 4. ఈ 2 ఆర్టికల్స్ ఇక్కడ కాస్త ఇంపార్టెంట్. సో రిమైనింగ్ ఏదైతే ఉందో ఇక్కడ కాన్సెప్ట్ ఓరియంటేషన్గా ఎగ్జామినర్ వెళ్తాడు. ఏంటా కాన్సెప్ట్? సో కాన్సెప్ట్ హియర్, సో ఢిల్లీ అనేది కోర్స్ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 1956 తర్వాత ఈ పార్ట్ 7 ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా అబాలిష్ చేశారు. అబాలిష్ చేసి స్టేట్స్, యూనియన్ టెరిటరీస్ని ఏర్పాటు చేశారు. యూనియన్ టెరిటరీలో ఢిల్లీని కూడా చేర్చారు. ఢిల్లీని చేర్చారు కానీ ఢిల్లీలో సివిక్ ఎమ్యూనిటీస్ అంటే తాగునీరు కానీ, రోడ్లు కానీ, ఇట్లాంటి చిన్న చిన్న పనులు వాటన్నిటికీ సంబంధించి ప్రాపర్ ఆర్డర్స్, గవర్నమెంట్ ఆర్డర్స్ ఏమీ లేకుండా అయిపోయినాయి. అందుకోసం 1963 అండ్ 66 ఈ సమయంలో ప్రాపర్ ఆర్డర్స్ ఇష్యూ చేశారు. మున్సిపల్ కౌన్సిల్ అని ఒకటి ఏర్పాటు చేసి ఒక 56 మందితోటి ఆ కౌన్సిల్ రన్ చేస్తూ ఉంటుంది. అండ్ సివిక్ కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో అవి అందజేయబడతాయని వేశారు. కానీ ఇంకా అక్కడ పబ్లిక్ పాపులేషన్ పెరిగిపోతుంది, సర్టెన్ థింగ్స్ని హ్యాండిల్ చేయలేకపోతున్నారు. క్యాపిటల్ యూనియన్ టెరిటరీని డెమోక్రటిక్ స్పిరిట్లో యూనియన్ టెరిటరీని హ్యాండిల్ చేయాలంటే కాస్త కష్టమైపోయింది. అందుకని అసలు ఏం చేయాలి, దానిని పరిశీలన చేసి నాకు పూర్తి నివేదిక ఇవ్వు అని బాలకృష్ణన్ కమిటీ 1987లో స్టేటస్ ఆఫ్ ఢిల్లీ మీద ఒక కమిటీని నియమించింది కేంద్ర ప్రభుత్వం. అప్పుడు ఈ కమిటీ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ అని ప్రత్యేకంగా దీన్ని ఏర్పాటు చేయండి, ఏర్పాటు చేసి దీన్ని రిప్రజెంటేటివ్స్ ఒక శాసనసభని పెట్టండి, ఎన్నుకోబడిన వాళ్ళు ఉంటారు. సో ఎన్నుకోబడిన వాళ్ళు ఇక్కడ ఏవైతే అంశాలు ఉన్నాయో రాష్ట్రానికి సంబంధించి వాటికి అనుగుణంగా లెఫ్టినెంట్ గవర్నర్కి వాళ్ళు సూచిస్తారు. అట్లా మనము దీన్ని పరిపాలన చేయొచ్చని చెప్పారు. సో అప్పుడు బాలకృష్ణన్ కమిటీ యొక్క సూచనలతోటి ఈ ఇంపార్టెంట్ రాజ్యాంగ సవరణ చట్టం కూడా 69వ రాజ్యాంగ సవరణ చట్టము చాలాసార్లు అడిగాడండి. 1991 ద్వారా ఢిల్లీకి నేషనల్ క్యాపిటల్ టెరిటరీని ఇవ్వటం జరిగింది. ఇందులోనే మనము ఈ ఆర్టికల్స్లోనే చెప్తూ వచ్చాడు, ఢిల్లీకి ఒక శాసనసభ ఉంటుంది. శాసనసభ సభ్యులంతా ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఉంటారు. లెఫ్టినెంట్ గవర్నర్ ఇక్కడ ఎగ్జిక్యూటివ్ హెడ్గా వ్యవహరించడం జరుగుతుంది. రాజ్యాంగ పరిధికి లోబడి రాష్ట్ర జాబితాలోని అంశాలపైన మరియు ఉమ్మడి జాబితా అంశాలపైన శాసనాలు చేయు అధికారము ఢిల్లీ శాసనసభకి ఉన్నది. చాలా ఇంపార్టెంట్ పాయింట్. స్టేట్ లిస్ట్కి సంబంధించి, కాంకరెంట్ లిస్ట్కి సంబంధించి ఢిల్లీ శాసనసభ చట్టాలు చేయొచ్చు. అయితే ఇదే క్లాజ్ 239 AA క్లాస్ 3లో చెప్పాడు, ఆర్టికల్ నెంబర్ అక్కర్లే. రాష్ట్ర జాబితాలో 1 to 8 అంశాలపై సంబంధించి కానీ, ఆ అంశాలకు సంబంధించి 64, 65, 66 అంశాలకు సంబంధించి కానీ శాసనాలు చేయు అధికారం మాత్రము ఢిల్లీ శాసనసభకు లేదు. ఇది ఈ పాయింట్ను ఒకటి గుర్తుపెట్టుకోండి. ఢిల్లీ శాసనసభ రాష్ట్ర జాబితా అంశాల మీద చట్టం చేయవచ్చా? చేయవచ్చు. ఇది రాష్ట్ర శాసనసభగా పరిగణించబడదు. సాక్షాత్ సుప్రీంకోర్టు చెప్పింది ఈ కేసులో. ఇది స్టేట్ లెజిస్లేచర్గా పరిగణించబడదు, కానీ స్టేట్ లిస్ట్ మీద అట్ ద సేమ్ టైం కాంకరెంట్ లిస్ట్ మీద కూడా ఇది చట్టాలు చేయవచ్చు. ఒకవేళ కాంకరెంట్ లిస్ట్ మీద ఉంటే చట్టం ఆల్రెడీ ఇది పార్లమెంట్ ద్వారా ఉంటే సో దానికి లోబడి ఉండాలి. దాన్ని ఓవర్టేక్ చేయాలి అనిపిస్తే ఖచ్చితంగా రాష్ట్రపతి అనుమతి కావాలి. ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ మరొక ఇంపార్టెంట్ పాయింట్, ల్యాండ్, పోలీస్ అండ్ పబ్లిక్ ఆర్డర్. ఈ 3 అంశాలకి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవద్దు. ఏ అంశాలు? ల్యాండ్, పోలీస్ అండ్ పబ్లిక్ ఆర్డర్. ఈ 3 అంశాలు సాధారణంగా అయితే ఈ 3 అంశాలు కూడా రాష్ట్ర పరిధిలోకి వస్తాయి. సో ఇక్కడ దీనిని రాష్ట్ర పరిధిలోకి తీసుకోవట్లేదు. సియూ జెనరిస్ అంటారు.